అందరికీ నమస్తే. నేను మీ మమత. వెల్కమ్ బ్యాక్ టు మమత కిచెన్ అండ్ బ్లాగ్స్. పొటాటో కర్రీ చాలా క్విక్గా చేసుకోవచ్చు. అది ఎలానో చూసేసేయండి. స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, అది హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసి, నెక్స్ట్ ఒక 4 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 1 కప్పు ఉల్లిపాయలు వేసుకోండి. ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోండి. ఇవి మంచిగా కలిపిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పొటాటోలు ఇందులో వేసుకోండి. ఒకసారి మంచిగా కలుపుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి ఆయిల్లో. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి సిమ్లో ఫ్రై చేసుకోండి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే సూపర్ టేస్టీగా ఉండే పొటాటో ఫ్రై రెడీ అయిపోతుంది. మార్నింగ్ హడావిడి లేకుండా చాలా సింపుల్గా ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.